ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో బాలు మీనా గెలవడంతో ₹1,00,000 ప్రైజ్ మనీ గెలుచుకుంటారు. ఇక అక్కడి నుండి ఊరేగింపుగా వస్తూ ఉంటే ఇదంతా తెలియని ప్రభావతి రోహిణి మనోజ్ గెలుచుకున్నారేమోనని హారతి పళ్ళెంతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇటువైపు సత్యంకి ఏమీ అర్థం కాదు. ఇక మీనాక్షి అలాగే రంగారావు ఏంటి వదినా ఎవరు గెలిచారు అని చెప్పి ఆతృతతో ఎదురు చూస్తున్నావా అనగానే అదేంటొదినా ఖచ్చితంగా మనోజ్ రోహిణినే గెలుస్తారు, అందుకే హారతి రెడీ చేశాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి మనోజ్ ఇద్దరు ముఖాలు వేలాడి తీసుకొని వస్తారు. ఏంటమ్మా మీకు చెక్కిచ్చారా లేకపోతే డబ్బులే ఇచ్చేశారా? అందరి దిష్టి మీ మీదే, ఆ మీనా బాలు దిష్టి కూడా మీ మీదే ఉంటుంది అనగానే అయ్యో వదినా నువ్వు పొరపాటు పడ్డావు, గెలిచింది మీనా బాలునే, అటువైపు చూడు అక్కడి నుండి ఊరేగింపుగా వస్తున్నారు, మనం కూడా డ్యాన్స్ వేద్దాం పదా అని అంటూ ఉంటుంది కామాక్షి. ఇంతలో మీనా వాళ్ళమ్మ పార్వతమ్మ మా అమ్మాయి అలాగే మా అల్లుడి గారి గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, అందుకే హడావుడిగా ఇక్కడికి వచ్చాం వదిన గారు అని అంటూ ఉంటారు. ఇక ప్రభావతి నోరెళ్ళబెట్టి ఇదేంటి ఆ పూలమ్ముకున్నది ఆ డ్రైవరు ఇద్దరు కలిసి గెలవడం ఏంటి అన్యాయం అనగానే నోర్ముయ్, నీలా తలాతోక లేకుండా మాట్లాడేవారు జడ్జిలు కాదు, వాళ్ళు కరెక్ట్గానే గెస్ చేసి వాళ్ళిద్దరే అర్హులని ఇచ్చుంటారు, ఇంకా నువ్వు నమ్మకపోతే లోపలికెళ్ళు అనగానే పదండత్తయ్య అని చెప్పి రోహిణి మనోజ్ లోపలికి వెళ్ళిపోతారు. మీనా బాలు ఇక ఆ చెక్కును పట్టుకొని చక్కగా డాన్సులు వేసుకుంటూ వస్తూ ఉంటారు. పార్వతమ్మ సుమతి శివ వీళ్ళందరూ కూడా మీనా బాలుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక సత్యం మీనాని బాలుని ఎంతో పొగుడుతూ ఇక హారతిచ్చి లోపలికి తీసుకుని వస్తారు. అమ్మవతి నువ్వు కనీసం ఎక్స్పెక్ట్ చేయవు కదా, ఇదిగో ఈ లక్షల మింగినోడు గెలిచేస్తాడేమోనని ఎక్స్పెక్ట్ చేసుంటావు, ఎందుకంటే నీలాంటి వాళ్ళు అక్కడ లేరులే అనగానే నీకు బోడి ₹1,00,000 ఇచ్చాయని ఊరంతా డ్యాన్సులు వేస్తున్నావు అనగానే అదే నీకొస్తే ఒక్కసారి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఎగురుకుంటూ అబ్బా నేను గెలిచాను ₹1,00,000 అని చెప్పి ఎగిరేదాను కదా అమ్మావతి అని అంటూ ఉంటారు బాలు ఊహా ప్రపంచంలో. ఇక సత్యం లోపలే నవ్వుకుంటూ ఉంటారు. తెల్లగా తెల్లవారుతుంది. బాలు మీనా ఇద్దరూ కలిసి సత్యం చేతికి ₹1,00,000 చెక్కునిస్తారు. చూడు బాలు, చూడమ్మ మీనా, మీ ఇద్దరూ ఈ ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడతారు, అలాగే ఈ ₹1,00,000 నేను కూడా కొంచెం కలిపి పైన రూమ్ అనేది వేయిస్తాను, అలాగే ఆ రూము మీ ఇద్దరికి మాత్రమే సొంతం అనగానే నాన్న ఈ వయసులో మీరు నా గురించి ఆలోచించద్దు, నేనే ఎలాగోకలా సర్దుతాను అనగానే అలాగే లేవోయ్ నువ్వే సర్దు, ఎందుకంటే నీకు సహాయం చేసే భార్య ఉన్నప్పుడు ఏ భర్త అయినా ఆకాశం మీద ఇల్లు కూడా కడతారు అని అంటారు. మామయ్య ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతూనే ఆ ఇల్లు చక్కగా సాగుతుంది, రేపటి రోజు పిల్లలు పుట్టినా ఆ పిల్లలకి చదువులు పెళ్ళిళ్ళు అలాగే చాలా అంటే చాలా చేయాలి, అలాంటప్పుడు ఇద్దరూ కష్టపడితేనే కదా అనగానే సరే అమ్మా నేను వెళ్ళి మేస్త్రితో మాట్లాడతాను, నెల రోజుల్లో ఖచ్చితంగా పైన రూమ్ వేస్తే ప్రశాంతంగా మా అమ్మకు కూడా ఉంటుంది అని చెప్పి బయటికి వెళ్ళిపోతారు. ఇక సత్యం మీనా నాన్న ఇల్లు మొదలు పెట్టాలని ఇక అనుకుంటున్నాడు, నేను కూడా గిరాకీలు ఎక్కువ చేయాలి, రాత్రి కూడా 12 తర్వాతే వస్తాను అనగానే అదేమీ వద్దులేండి అని అంటుంది. వద్దంటావేంటి, కష్టపడితే ఒకరి దగ్గర చేయి చాపి అవసరం లేదు, అలాగే అడుక్కోవాల్సిన అవసరం లేదు, సరే మీనా బయట ఏదైనా టిఫిన్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు బాలు. ఇదంతా ప్రభావతి వింటూ లోపలే ఉడుక్కుంటూ ఉంటుంది. ఇక ఇటువైపు రవి శృతి కిందికి వస్తారు. ఆంటీ ఈరోజు నాకు డబ్బింగ్ స్టూడియోలో త్వరగా వెళ్ళే కార్యక్రమం ఉంది, రవి నన్ను డ్రాప్ చేయి అనగానే పద శృతి అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇటువైపు మనోజ్ మాత్రం బాగా నిద్రపోతూ ఉంటారు. మనోజ్ టైం అయింది అనగానే ఏంటి రోహిణి ఇవాళ సండే కదా అనగానే నోర్మి మనోజ్, అక్కడ అందరూ ఎంతెంత సంపాదించినా కనీసం నిద్ర కూడా పట్టడం లేదు, నువ్వేమో అక్కడ పడుకొని ఇక్కడ పడుకుంటున్నావు, లెగు అనగానే అయ్యో సరే రోహిణి అని చెప్పి హడావుడిగా డ్రెస్ మార్చుకుంటూ ఉంటారు. అన్నట్టు రోహిణి ఈ రోజు నుండి నేను వేసుకునే ప్రతి బట్టలు నువ్వే ఉతకాలి అనగానే
మనోజ్, ఎలా చెప్పు, నాకు కూడా చాలా పనులుంటాయి కదా అనగానే, చూడు రోహిణి, నీ బట్టలు మీనా ఉతకమను, నా బట్టలు నువ్వు ఉతుకు, ఒక నెల రోజుల సరికి మనం కోటీశ్వరులు అయిపోతాం అనగానే, ఏమో మనోజ్, నీ పిచ్చి నాకేమో అర్థం కావటం లేదు. సర్లే, చాలా బట్టలున్నాయి, మీనా ఏమనుకుంటుందో ఏమో అని చెప్పి కిందికి వచ్చి మీనా మీనా అని అంటుంది. ఏమైంది రోహిణి, కాఫీ తాగావు కదా, టిఫిన్ కూడా చేశాను కదా అని అంటుంది. సరే కానీ కొంచెం ఈ బట్టలన్నీ ఉతికి పెట్టవా అనగానే, ఇంతలో ఇక ప్రభావతి వస్తుంది. దానికేం పనే పాటమ్మా, ఖచ్చితంగా ఉతుకుతుందిలే, నువ్వు 50-60 వేలు సంపాదిస్తావు, అలాగే మనోజ్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ నాన్నకి ఫోన్ చేసి డబ్బులు తెప్పిస్తావు, ఇది బట్టలు కూడా ఉతకదా అనగానే, ఉతకను అని అంటుంది మీనా. ఏంటే, ₹1,00,000 గెలిచినందుకు కోటీశ్వరాలు అనుకుంటున్నావా అనగానే, లేదు, నేను మామూలుగానే అనుకుంటున్నాను. ఏ అత్తయ్య, మీరు రోహిణి అలాగే మీ లక్షలు మింగిన అబ్బాయి నన్ను నా భర్తనేమైనా పోషిస్తున్నారా? ఇంక నేను నా భర్త ఇద్దరు కలిసి ఇంటికి కావలసినవన్నీ తీసుకొస్తున్నాను, ఇంట్లో వంట చేస్తున్నాను, పనులు చేస్తున్నాను, కానీ ఇక్కడ ఎవరూ అది చేయటం లేదు. మీరేమో రోహిణి బట్టలు ఉతకమంటున్నారేంటి? ఏ రోహిణి, నా బట్టల్ని ఉతుకుతావా, నాకు భోజనం వండి పెడతావా, టిఫిన్ చేసి పెడతావా, అంట్లు తోముతావా, ఇల్లు గుమ్మాలు ఊడుస్తావా అని అంటుంది. ఏంటి మీనా అలా మాట్లాడుతున్నావు, నీకు అలవాటే కదా అనగానే, ఏ నీకు అలవాటు లేదా? ముగ్గురు ఇక్కడే ఇంటి కోడళ్ళం, ఒకవేళ కోటీశ్వర్ ఇంటి కోడలైనా సరే ఖచ్చితంగా ఆ ఇంటికి తగ్గ పనులు చేయాలి, అలాగే లేని కోడలైనా ఈ ఇంటికి తగ్గ పనులు చేయాలి. అత్తయ్య మీ వెనకాల ఉంటున్నారని మీరు కూడా ఇలా ఏది పడితే అది అంటే ఊరుకోను రోహిణి. ఇప్పుడు చెప్తున్నాను, బట్టలు ఉతకమంటున్నావు, ఏ రోజైనా నువ్వు ఇల్లు ఊడ్చావా అనగానే, ఆంటీ, మీనాకి ఈ మధ్య చాలా మాటలు ఎక్కువయ్యాయి, నేను ఇంటి పెద్ద కోళ్ళని సంగతి కూడా మర్చిపోయింది అనగానే, అవునే, దీని కళ్ళు నెత్తి మీదకొచ్చాయి అనగానే, అత్తయ్య, నా కళ్ళు నెత్తి మీదకి కాదు కిందే ఉన్నాయి. రోహిణి, అత్తయ్యకి చెప్తున్నావేంటి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎప్పుడైనా అందరికీ కనీసం కాఫీలు పొద్దున లేచి ఇచ్చావా? ఆఖరికి మీ డబ్బులు మింగేసినా మీ భర్తకైనా ఇచ్చావా అని అంటుంది. ఆంటీ, నేను వెళ్తున్నాను అనగానే, చూడు రోహిణి, సమాధానం చెప్పలేకపోతే చెప్పలేను చెప్పు, లేకపోతే రేపటి నుండి ఖచ్చితంగా 3 వంతుల భాగాలు పనులు నేను కూడా చేయిస్తాను. ఎందుకంటే నా భర్త నేను ఇద్దరం కలిసి పైన ఇల్లు కట్టాలనుకుంటున్నాం. ఆయన పొద్దున సాయంత్రం 12 తర్వాత అంటే అర్ధరాత్రి వేళ గిరాకీ తొక్కుకొని వస్తాను అంటున్నారు. ఎందుకో తెలుసా? కష్టపడి ఇల్లు కట్టుకోవాలని. అలాంటి నా భర్త అంత కష్టపడుతూ ఉంటే ఆయన భార్యగా నేను ఆయనకి సహాయం చేయాలనుకుంటున్నాను. ఇంట్లో మీ ఊడిగాలన్నీ చేసినా కనీసం వాల్యూ ఇవ్వని ఈ పెద్ద మనిషికి నేనెందుకు ఎక్కువగా ఎదురు మాట్లాడకుండా ఉండగలను? ఈ పనేదో మీరే చేసుకోండి, నా పని మావయ్య గారి పని, అలాగే అత్తయ్య కూడా ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఆవిడ పని కూడా చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది మీనా. అమ్మో, ఏంటి రోహిణి ఇంత నోరొచ్చింది అనగానే, ఏమో ఆంటీ, మీనా ఈ మధ్య తేడాగా ఉంది అని అంటుంది రోహిణి. ఇది ఇలా ఉండగా ఇక శృతి డబ్బింగ్ చెప్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు డబ్బింగ్ స్టూడియోకి వస్తారు. మమ్మీ, డాడీ, మీరేంటి, నేను ఈరోజు అర్జెంటుగా వచ్చాను, కానీ మీరిలా సడన్ సర్ప్రైజ్ ఇస్తున్నారు, అలాగే ఫోన్ చేయొచ్చు కదా అనగానే, ఈరోజు మా పెళ్లి రోజు అన్న సంగతి కూడా నువ్వు మర్చిపోవు కదా శృతి అని అంటుంది శోభ. మమ్మీ, సారీ మమ్మీ, మొన్న మా ఇంట్లో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ పెట్టారు కదా, ఆ హడావుడిలో ఉండి నీ గురించి మర్చిపోయాను, సారీ సారీ అని అంటుంది. ఇంతలో ఇక సురేంద్ర, చూడమ్మా, పెళ్లి చేసుకున్నావు, కనీసం మా మాటకి విలువ లేదు, మా ఇంటికి రావు, కనీసం అమ్మ నన్న పుట్టినరోజు కూడా మర్చిపోయావు, సారీ పెళ్లి రోజు కూడా మర్చిపోయావు అనగానే, మమ్మీ, డాడీ, క్షమించమని అడిగాను కదా, ఈరోజు ఫుల్ టైం మీతోనే స్పెండ్ చేస్తాను అనగానే, మరి అల్లుడు గారు అని అంటుంది శోభ, రవిని కూడా పిలుస్తాను అని చెప్పి రవికి ఫోన్ చేస్తుంది. సరే శృతి, నువ్వు ఎంతగా అడగాల, ఎలాగూ మీ అమ్మ మీ నాన్న కదా, వాళ్ళ పెళ్లి రోజు యానివర్సరీ మనం దగ్గరుండి చేయకపోతే ఏం బాగుంటుంది, సరే వస్తున్నాను అని చెప్పి రవి ఇక డబ్బింగ్ స్టూడియోకి వస్తారు. ఇక ఇద్దరూ కలిసి శోభ అలాగే సురేంద్రని
వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇక శోభ సురేంద్ర మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి మన పెళ్లి రోజని కన్విన్స్ చేశాము, కానీ మనం అల్లుడు గారి వైపు ఎక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే అల్లుడు గారు ఇప్పుడు కష్టపడి చిన్న హోటల్ పెట్టాలనుకుంటున్నారు. ఆ చిన్న హోటలే పెద్ద హోటల్గా పెట్టి మనకి కొంచెం డబ్బులు ఇస్తూ ఉండేటట్టు మాట్లాడాలి అనగానే సరే అని చెప్పి అంటారు సురేంద్ర. ఇక ఇద్దరు పెళ్లి రోజుకి చక్కగా బట్టలు కట్టుకొని కేక్ కట్ చేయిస్తారు. ఇక శోభాకి శృతి అలాగే రవి. ఇక నైట్ అవుతుంది. ఇటువైపు ప్రభావతి, సత్యం, మీనా, ఇక రోహిణి అలాగే మనోజ్ రవి శృతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటండి శృతి రవి ఎక్కడున్నారు అనగానే ఫోన్ చేసావు కదా, కాసేపట్లో వస్తామన్నారు కదా, ఆకలిస్తే తినేసే అని అంటారు సత్యం. ఇక బాలుకి ఫోన్ చేస్తుంది మీనా. వస్తున్నా మీనా అని చెప్పి ఇంటికి వస్తారు. ఏంటి ఆ లేచిపోయినోడు డబ్బమ్మ కనిపించలేదు, అయితే ఏముంది వాళ్ళేం చిన్నపిల్లలు కదా కాదు కదా అని చెప్పి అంటూ ఉంటారు ఇక బాలు. ఇది ఇలా ఉండగా ఇక మ్యారేజ్ డే చక్కగా జరిపించి అంకుల్ ఆంటీ ఇక మేము వెళ్తాము అనగానే అవునమ్మా మేము వెళ్తాము అనగానే ఆగు రవి, ఆగండి శృతి అని అంటారు శోభ. ఏంటమ్మా ఏం చెప్పాలి అనగానే చూడు రవి, నువ్వు చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు అవునా అనగానే అవును మమ్మీ, రవి తన సొంత కాళ్ళపైన రెస్టారెంట్ పెడతాడు అనగానే తెలుసులే, రవి కష్టజీవి, ఎవరి సొమ్ముకి ఆశించడు, నువ్వు కోటీశ్వరాలు బిడ్డవన్నా నీ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా ఆశించటం లేదు. అలాంటప్పుడు రవి చిన్న రెస్టారెంట్ ఎందుకు, పెద్దదే పెట్టుకోవచ్చు కదా అనగానే ఆంటీ డబ్బులుండాలి కదా అనగానే డబ్బుల సంగతి పక్కన పెట్టు, నువ్వు మెయింటెనెన్స్ చేయగలవా లేదా అన్నది ఆలోచించు అనగానే చేయగలడు అని చెప్పి అంటుంది శృతి. అవునంటీ, ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా నేను ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేస్తాను, నాకు చాలా పెద్ద సర్కిల్ ఉంది, చాలామంది వంట వాళ్ళు తెలుసు, ఫాస్ట్ ఫుడ్ ఎలా చేయాలని తెలుసు, అలాగే కస్టమర్ని ఎలా తీసుకురావాలో తెలుసు అనగానే మరి ఇంత టాలెంట్ ఉండి చిన్న రెస్టారెంట్ ఎందుకు, పెద్దది పెట్టుకో, నువ్వు చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని ఇక దానిపై లాభాలతో పెద్దది ఎప్పుడైనా కట్టాలనుకుంటున్నావు, అదేదో పెద్దదే కట్టడానికి మేము లోన్ ద్వారా డబ్బులు ఇప్పిస్తాము, లోను కట్టుకో, ఎందుకంటే సగానికి సగం లాభం లోనుకే వెళ్ళిపోతే ఇంకా సగం లాభంతో ఇంకో రెస్టారెంట్ కట్టుకోవచ్చు అనగానే మమ్మీ లోన్ మాకు ఎవరిప్పిస్తారు అనగానే నేను ఇప్పిస్తాను, నా దగ్గర డబ్బులు ఎలాగో మీరు తీసుకోరు, లోన్ అయినా చక్కగా కట్టుకోవచ్చు కదా అనగానే థ్యాంక్ యూ ఆంటీ, ఖచ్చితంగా లోన్ ఇస్తే పెద్ద రెస్టారెంటే పెడతాను అనగానే అమ్మయ్య రవి ఓకేనా అని అంటుంది. ఓకే శృతి, ఎందుకంటే లోన్ అనేది ఈ రోజుల్లో అందరూ తీసుకుంటారు, అలాగే పెద్ద అమౌంట్ కాబట్టి ఆంటీ అంకుల్ ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని చెప్పి అంటారు శృతి. ఇక రవి శృతి అర్ధరాత్రి ఇంటి నుండి ఇక ప్రభావతి ఇంటికి చేరుకుంటారు. ఇక అందరూ వాళ్ళిద్దరి గురించి ఎదురు చూస్తూ ఉండగానే ఏంటమ్మా శృతి, ఈ మధ్య నీకు చాలా అంటే చాలా భయం లేకుండా ఉంది, రవిని ఎక్కడికి తీసుకెళ్ళావు అనగానే ఇక మీనా, బాలు అలాగే రోహిణి అలాగే మనోజ్, సత్యం షాక్ అవుతారు. ఏంటంటే రవి ఏమైనా చిన్నపిల్లాడా ఏంటి, మీరు మీనాతో మాట్లాడుతున్నట్టు నాతో మాట్లాడద్దు అనగానే ఏంటమ్మా మాట్లాడేది, అర్ధరాత్రి వేళ ఫోన్ చేస్తే వస్తున్నామని చెప్పారు, అయినా ఈ పెత్తనాలు నా దగ్గర కాదు అనగానే అమ్మా మేమిద్దరం శృతి వాళ్ళ పేరెంట్స్ పెళ్లి రోజైతే అక్కడికి వెళ్ళాము, శృతి ఒక్కదే కదా కూతురు అనగానే ఓ వదిన గారు పెళ్లి రోజా, ఏంటమ్మా శృతి మమ్మల్ని కూడా పిలవచ్చు కదా అనగానే ఆగండి ఆంటీ, ఏంటి ఇప్పటికిప్పుడు ప్లేట్లు ఇలా తిప్పేస్తున్నారు, అయినా రవి మా ఇంటికి ఎందుకు వస్తాడు, మీరు అంతహీనంగా కొడుకుల్ని పెంచారా, అయినా డబ్బు కావాలి కానీ రవి మాత్రం అక్కడికి రాకూడదు, ఏంటా స్వార్థపు బుద్ధి, కోటీశ్వరాలు కోడళ్ళు కావాలి, వాళ్ళ ఆస్తి లక్షలు కావాలి, కానీ కొడుకులు మాత్రం మీ దగ్గరే ఉంచుకోవాలి, కానీ ఒకటి మాత్రం నిజం, మిమ్మల్ని చూసి ఈ ఇంట్లో ముగ్గురు కూతుర్లు కోడళ్ళు ఉంటున్నారని అనుకోవద్దు, మామయ్య గారిని చూసి, రవి ఎందుకు ఇలా చీటికి మాటికి అర్ధరాత్రి వేళ నిన్నెక్కడికో తీసుకువెళ్ళి నమ్మేసేసి ఏదో డబ్బులు సంపాదించుకునేటట్టు మీ అమ్మగారు మాట్లాడుతున్నారు, ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఖచ్చితంగా మనం సపరేట్గా ఇల్లు తీసుకుందాము అని చెప్పి వెళ్ళిపోతుంది. అమ్మయ్య డబ్బమ్మా,
ఏదో అనుకున్నాను. ఉన్నది ముఖం మీద చెప్పింది. నాన్నోయ్, అమ్మ రవిగాడిని కూడా బయటికి తరిమేసేటట్టుంది అనగానే, ఒరే నువ్వు నోర్మి, చూసారా శృతి రవిని తీసుకెళ్ళిపోతుందంట అనగానే, ఆపు ప్రభా, ఇంకా ఇంకా వాళ్ళ దృష్టిలో దిగజారద్దు. నీకొక విషయం తెలుసా, రవి శృతి ఇద్దరూ చాలా మంచివారు. వాళ్ళు ఏదైనా ఉన్నదే చెప్తారు. వాళ్ళని కూడా మీనా బాలులాగా ఇబ్బంది పెడితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా. ఇకపై నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. వాళ్ళు చిన్నపిల్లలు కాదు. వాళ్లకు బయటికి వెళ్ళే హక్కు అధికారం ఉంది. అయినా ఫోన్ చేసి వస్తున్నామని చెప్పినప్పుడు ఎందుకు టెన్షన్ పడతావు? అయినా శృతి అన్నట్టు వాళ్ళమ్మకి కోట్లు ఉన్నాయని నువ్వు చాలా చాలా ఇష్టపడుతూ ఉంటావు. మరి ఆ కోట్లు నీకు తెచ్చిచ్చేసిందా అని చెప్పి అంటారు. అలా అడుగు నాన్న అని చెప్పి అంటూ ఉంటారు బాలు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.